So now the dimensions of question is physics MSET. The dimensions of sigma b power 4, where sigma is Stephen's constant. సిగ్మా అనే దాన్ని ఏమంటాము? స్టీఫన్స్ కాన్స్టెంట్. అండ్ బి ఈజ్ వీన్స్ కాన్స్టెంట్. బి అంటే ఏంది? వీన్స్ కాన్స్టెంట్. సో దీని ఆప్షన్స్ ఆ డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ సిగ్మా ఇంటూ బి పవర్ 4 కావాలి. ఆప్షన్స్ ఏమిటంటే m power 0, l power 0, t power 0, b m l power 4, t power -3, c m l -2 into t, d m l power 6, t power -3. సో దీనికి సొల్యూషన్ సో స్టీఫెన్స్ కాన్స్టెంట్ బై స్టీఫెన్స్ లా తీసుకుందాం. వాట్ ఈస్ స్టీఫెన్స్ లా అంటే by using Stephen's law, by using Stephen's law, Stephen's law. So Stephen's law, it says that P equal to sigma into B power 4. So ikkada P means what? Power. P means power, and sigma means Stephen constant. Sigma is Stephen's constant. And next B means that means here అంటే దీనిది కాదు. సో ఇక్కడ మనం చెప్పింది స్టీఫెన్స్ లా తీసుకున్నప్పుడు ఇదేమో గివెన్ దట్ ఏది స్టీఫెన్స్ లా ఏం చెప్తుందంటే P ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఏ ఇంటూ ఈ ఇంటూ టీ పవర్ 4 అని చెప్తుంది. P అంటే పవర్, సిగ్మా అంటే స్టీఫెన్ కాన్స్టెంట్, నెక్స్ట్ ఏ అంటే ఏరియా, ఏ మీన్స్ ఏరియా, నెక్స్ట్ ఈ అంటే ఎమిసివిటీ, ఈ మీన్స్ ఎమిసివిటీ, నెక్స్ట్ టీ మీన్స్ టెంపరేచర్. సో ఇప్పుడు దీన్ని తీసుకుంటే దీని నుంచి ఫార్ములా నుంచి మనము సిగ్మా ఈక్వల్ టు రాస్తే P by A into E into T power 4. సో దీని నుంచి పవర్ కి డైమెన్షన్ ఫార్ములా ఏంటి? ml2 T ఇన్వర్స్ 2 by ఏరియాకి డైమెన్షన్ ఫార్ములా L2 అండ్ దిస్ ఈ అంటే ఎమిసివిటీకి అంటే అది మనము టైంలో చెప్తుంది, అది
అది టీ పవర్ 1 అని తీసుకుందాం. ఎమిసివిటీ టీ పవర్ 1 అండ్ టెంపరేచర్కి కే తీసుకుందాం. ఇక్కడ కే పవర్ 4 కెల్విన్ అన్నట్టు థర్మల్ టెంపరేచర్, థర్మోడైనమిక్ టెంపరేచర్. సో దీని నుంచి మనం రాస్తే ఏమొస్తుంది సింప్లిఫై చేస్తే, దట్ ఈస్ ఎం ఎల్ పవర్ 0, ఈ ఎల్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఎల్ పవర్ 0 అండ్ టీ పవర్ -3 అండ్ కే పవర్ 1. ఇది సిగ్మాకి ఏంటి స్టీఫెన్ కాన్స్టెంట్కి. నెక్స్ట్ బై వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా తీసుకుందాం. ఇంకో లా ఏంటి వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, బై వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. సో ఈ లా ప్రకారంగా లాంబ్డా టీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టంట్. ఈ లాంబ్డా టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టంట్. ఈ కాన్స్టంట్ ఏంటిది లాంబ్డా ఇంటూ టీ ఈక్వల్ టు కాన్స్టంట్. ఆ కాన్స్టంట్ వచ్చేసి బి. అంటే లాంబ్డా అంటే ఏంది ఎల్ అన్నట్టు. ఇక్కడ మాస్ లేదు, ఎం పవర్ 0 అండ్ ఎల్ పవర్ 1 అండ్ టీ అంటే టెంపరేచర్, దాన్ని కెల్విన్ తీసుకోండి, కే పవర్ 1. సో ఇప్పుడు బి యొక్క డైమెన్షన్ ఫార్మ్ ఏంటి ఎం పవర్ 0 ఎల్ పవర్ 1 కే పవర్ 1 అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ మనము వీన్స్ డిస్ప్లేస్మెంట్ కాన్స్టంట్ అని చెప్పాము ఇక్కడ. నెక్స్ట్ ఈ రెండింటి నుంచి మనం ఏం చేద్దామంటే సిగ్మా ఇంటూ బి పవర్ 4కి కనుక మన డైమెన్షన్ ఫార్ములా, సిగ్మాకి ఏమొచ్చింది ఎం ఇంటూ ఎల్ పవర్ 0 టీ పవర్ -3 కే పవర్ 1 ఇంటూ ఇది ఎం పవర్ 0 ఎల్ పవర్ 1 కే పవర్ 1. ఇదేంటిది బి అంటే హోల్ పవర్ 4. సో ఇది రాసినప్పుడు ఎం ఇక్కడ ఎల్ పవర్ 0 టీ పవర్ -3 కే పవర్ 1 ఇంటూ దీనికి ఇది ఎం పవర్ 0 ఇంటూ 4 ఏమవుతుంది 0 అవుతుంది. ఓకేనా, ఎం పవర్ 0 ఎల్ పవర్ 4 అవుతుంది, కే పవర్ 4. సో ఇవి రెండు మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది దట్ ఈస్ ఎం పవర్ 0 ప్లస్ 1 ఎం పవర్ 1 ఇది ఎల్ పవర్ 4 అవుతుంది. అండ్ టీ పవర్ దిస్ ఈజ్ అంటే టీ అంటే టైం అన్నట్టు, ఇది -3 కే అంటే థర్మోడైనమిక్ టెంపరేచర్, కే పవర్ 1 ప్లస్ 4 ఎంత ఇక్కడ మనకి ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి దీనిలో సిగ్మాలో ఇక్కడ కే పవర్ -4 వస్తుంది. ఓకేనా, ఇక్కడ డినామినేటర్ ఏముంది కే పవర్ 4 ఉంది. సో ఇక్కడ కే పవర్ -4. సో అప్పుడు ఇది ఏమవుతుంది కే పవర్ 4 అవుతుంది. కే పవర్ -4 ప్లస్ 4 ఏమవుతుంది 0. దిస్ ఈక్వల్ టు లాస్ట్ గా డైమెన్షన్ ఫార్ములా ఎం పవర్ 1 ఎల్ పవర్ 4 టీ పవర్ -3 అండ్ కే పవర్ 0 అంటే తీసుకొని అవసరం లేదు. సో ఇప్పుడు ఆన్సర్ ఏదవుతుంది దీంట్లో ఆప్షన్ ఏది కరెక్ట్, ఆప్షన్ ఏది కరెక్ట్ ఎం పవర్ 1 ఎల్ పవర్ 4 టీ పవర్ -3. which is option correct sigma into b power 4 dimension formula. B sir. ఆప్షన్ నెంబర్ బి. ఓకేనా, కొద్దిగా క్లీన్గా రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది, రాసుకోండి. సిగ్మా అంటేనేమో స్టీఫెన్ కాన్స్టెంట్, బి అంటే వీన్స్ కాన్స్టెంట్.
Is it completed? కంప్లీట్ అయిందా? రాసుకున్నారా? కంప్లీట్ సార్. ఓకే, తీసానా? పేజ్ తీసానా? అయిపోయిందమ్మా? అయిపోయిందా? కంప్లీట్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రిపీటెడ్గా ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ కండి. ఒక క్వశ్చన్ ఫిజిక్స్లో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇస్తారు తెలుసా మీకు? 81 క్వశ్చన్ నుంచి ఫిజిక్స్ ఎక్కడ దాకా ఉంటుందంటే 120 దాకా ఉంటుంది క్వశ్చన్స్. 81 క్వశ్చన్ టు 120. ఫైండ్ ద యాంగిల్ between the two vectors A equal to 3i plus 2j plus 5k comma B equal to 5i plus 3j plus k. These are the two vectors. So ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్ ఏ cos inverse 26 by under root 1330. B sin inverse 26 by under root 1330. C cos inverse 26 by under root 1335. And D tan inverse 26 by under root 1330. సో ఇవి ఆన్సర్స్ ఇచ్చారు. నౌ దీనికి మనము యాంగిల్ కనుక్కోవాలి. ఈ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ అన్నట్టు, అంటే ఈ టూ వెక్టర్స్ మధ్యన యాంగిల్ కావాలి. దాని కొరకు మనకు డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ తెలుసు. A dot B is equal to magnitude of A into magnitude of B into cos theta. సో ఇప్పుడు మనం A dot B ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కనుక్కోండి. A dot B is equal to, దీన్ని ఏం చేస్తామంటే, లేదంటే ఇది రాసుకోండి ఫార్ములా. A dot B equal to magnitude of A into magnitude of B into cos theta. సో నౌ మనకు కావాల్సింది యాంగిల్ కదా. సో cos theta ఈక్వల్ టు దిస్
A dot B divided by magnitude of A into magnitude of B. So A dot B ante A vector ante 3I plus 2J plus 5K dot product B vector 5I plus 3J plus K by divided by magnitude of A and ఏంది దీని కోఎఫిషియంట్స్ తీసుకోండి. A vector ది 3 square plus 2 square plus 5 square into magnitude of B అంటే under root of 5 square plus 3 square plus K అంటే ఇక్కడ 1 ఉంది 1 square K కోఎఫిషియంట్. సో దీన్ని డాట్ ప్రోడక్ట్ చేస్తే 3 5 15 ప్లస్ 2 into 3 6 J dot J అంటే 1 అవుతుంది అండ్ 5 1s 5 by under root of this 3 square అంటే 9 9 plus 4 plus 25 into under root 25 5 square అంటే plus 9 into plus 1 ఇది. So it is equal to 15 plus 6 21 plus 5 26 divided by ఇది ఎంత అవుతుంది 38 అండర్ రూట్ ఇంటూ అండర్ రూట్ ఇది ఎంత అవుతుంది 35. సో దిస్ ఈక్వల్స్ టు 26 divided by under root of 38 into 35. మల్టిప్లై చేయండి ఇవి రెండింటిని, రెండు మల్టిప్లై చేయండి 38 into 35. ఎంత వచ్చింది 1330 sir. సో 26 by under root 1330. సో ఇది కాస్ థీటా ఈక్వల్ టు కదా, థీటా ఈక్వల్ టు ఏమవుతుంది ఆ కాస్ అంటే తీసుకుంటే కాస్ ఇన్వర్స్ 26 by under root 1330. సో ఇప్పుడు ఆప్షన్ ఏది కరెక్ట్? ఏ సార్. ఏ. నోట్ చేసుకోండి. Completed? Yes, Complete sir. Okay. Next, another question.
దిస్ క్వశ్చన్ మీరు రాస్తానండి. కన్సిడర్ ఏ రాకెట్. కన్సిడర్ ఏ రాకెట్ is being fired. Is being fired. రాకెట్ ని మండించినప్పుడు అంటే రాకెట్ ని పంపించేటప్పుడు the kinetic energy of the rocket is increased by 16 times, whereas its total mass is reduced by 16 అంటే మాస్ కైనెటిక్ ఎనర్జీ ఏమో 16 టైమ్స్ అయింది ఆ రాకెట్ మండించినప్పుడు. దాని మాస్ ఏమైంది? టోటల్ మాస్ రెడ్యూస్డ్ బై తగ్గించబడ్డది. ఎంత తగ్గించబడ్డది? హాఫ్ త్రూ ద బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్. అంటే దాంట్లో ఫ్యూయల్ బర్న్ అయిపోతే మొదట ఉన్న మాస్ ఉండదు, తగ్గుతుంటది మాస్. హాఫ్ త్రూ ద బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్. ఇంధనం మండినప్పుడు దానిలో మాస్ ఉండదు, తగ్గుతుంది. బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్. ద ఫ్యాక్టర్ బై విచ్ మూమెంటం ఇంక్రీజెస్. దీనికి ఏం అడిగాడు? మూమెంటం ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది? మూమెంటం అంటే ఏంది? మాస్ ఇంటూ వెలాసిటీ. ద ఫ్యాక్టర్ బై విచ్ its momentum increases is అంటే మూమెంటం ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ 8 times, B 2√2 times, C 4 times, D 4√2 times. సో ఇప్పుడు దీని కొరకు మనం ఏం చేస్తామంటే కైనెటిక్ ఎనర్జీకి మనకు మూమెంటంకి రిలేషన్ తీసుకోవాలి. కైనెటిక్ ఎనర్జీకి మూమెంటంకి ఓకేనా? ఆ రిలేషన్ రాసుకుంటే ఆ ఫార్ములా తోటి మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఎట్లా అంటే సొల్యూషన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, మనకు ఉన్న ఫార్ములా ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు p² by 2m. p² by 2m. ఇక్కడ p స్మాల్ p² by 2m. ఇక్కడ p మీన్స్ ఏంది? మూమెంటం. అండ్ m అంటే ఏంది? మాస్. కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ kn. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఎనర్జీలో ఎంత ఇంక్రీజ్ అయింది? రాకెట్ మండించినప్పుడు కైనెటిక్ ఎనర్జీ 2 ఏమవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ 1 కంటే 16 టైమ్స్ ఎక్కువ అవుతుంది. ఇది తీసుకోవాలి. నెక్స్ట్ దాని మాస్ ఏమైపోయింది? m2 అనేది ఏమైపోయింది? డిక్రీజ్ అయింది, రెడ్యూస్ అయింది. ఎంతకు? హాఫ్కి రెడ్యూస్ అయింది. అంటే m1/2 అయిపోయింది. సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం రిలేషన్ రాసుకుంటే ఆ కైనెటిక్ ఎనర్జీ 1 అనేది రాస్తున్నా, ke1 ఈజ్ ఈక్వల్స్ టు మూమెంటం ఏమవుతుందంటే p1² by
2 into m1. అదే కైనెటిక్ ఎనర్జీ 2 రాసుకోండి రిలేషన్ p2 స్క్వేర్ బై 2 into m2 అవుతుంది m2. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ 1 అనేది ఇది రాసాము, కైనెటిక్ ఎనర్జీ 2 అంటే ఇది. మరి కైనెటిక్ ఎనర్జీ 2 అంటే ఏం రాసుకోవచ్చు? 16 into ke1 కైనెటిక్ ఎనర్జీ 1 ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈ p2 స్క్వేర్ మూమెంటం అట్లాగే రాసి బై 2 into m2 బదులుగా ఏం రాద్దాము? m2 అంటే ఏం రాద్దాం? m1 by 2. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నెంబర్ 1 ఈక్వేషన్ అనండి, దీన్ని నెంబర్ 2 ఈక్వేషన్. ఇప్పుడు నెంబర్ 1 ఈక్వేషన్ డివైడెడ్ బై నెంబర్ 2 రాసుకుంటే ke1 by 16 into ke1 is equal to p1 square by 2m1 divided by p2 square by 2 into m1 by 2. ఈ 2 gets cancelled. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? p1 square by 2m1 ఇంటూ ఈ m1 పైకి వచ్చేస్తుంది బై p2 స్క్వేర్ ఇది. సో m1 క్యాన్సల్. ఓకేనా? ఇక్కడ ke1 క్యాన్సల్. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? 1/16 ఈజ్ ఈక్వల్స్ టు ఏం మిగిలింది ఇక్కడ? p1 స్క్వేర్ బై p2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏముంది? 1/2 కూడా ఉంది. ఈ 2 8 రాసుకోండి. అప్పుడు p1 స్క్వేర్ బై p2 స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/8 అవుతుంది. సో దీన్ని మనము స్క్వేర్ తీసేస్తే p1 బై p2 ఈజ్ ఈక్వల్ టు √1/8 అవుతుంది. అంటే ఎంత? √1/8 అంటే 1/2√2. సో p2 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 2√2 ఇంటూ p1. సో ఇప్పుడు మూమెంటం అనేది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది? హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్? ఎన్ని టైమ్స్? 2√2 times. సో ఆప్షన్ ఏది కరెక్ట్? Option B, sir. ఆప్షన్ బి. ఓకే, నోట్ చేసుకోండి. నోట్ ఆన్ దిస్. Is it completed?
నోట్ చేసుకున్నారా? ఎస్ శిరీష, అక్షిత, శ్రీహర్షిని No, sir. కంప్లీట్ అయిందా? కంప్లీట్ కాలేదు సార్. కంప్లీట్ కాలేదు సార్. ఓకే ఓకే ఓకే. ఎవరు, శిరీషనా అక్షితనా? అక్షితనా శిరీషనా? రాసుకోండి. కంప్లీట్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్, ఇట్ ఈస్ ఆప్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకున్నాం. ఏ స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ placed 90 centimeters from an object, so the image formed by using a convex lens, twice on the screen by putting the lens twice, using a convex lens twice on the screen, అంటే ఆ ఇమేజ్ 2 సార్లు పడుతుంది స్క్రీన్ మీద. స్క్రీన్ by putting the lens at 2 different locations, అంటే 2 లొకేషన్స్ లో ఆ లెన్స్ ఉంచినప్పుడు 2 సార్లు ఇమేజ్ పడుతుంది స్క్రీన్ మీద. at 2 different locations. Okay, separated by 20 centimeters, అంటే ఆ 2 లొకేషన్స్ ని ఎంత సెపరేట్ ఉంది డిస్టెన్స్, ఒక లొకేషన్ లో పెట్టినప్పుడు ఒక ఇమేజ్ పడుతుంది, ఇంకో లొకేషన్ లో ఇంకో ఇమేజ్. ఆ లొకేషన్స్ యొక్క డిస్టెన్స్ ఎంత సెపరేషన్ ఉంది, 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్ తోటి ఆ 2 లొకేషన్స్ మార్చారు. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ, అంటే ఫోకల్ లెంత్ కనుక్కోమన్నారు. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ, దాని యొక్క ఫోకల్ లెంత్ కనుక్కోవాలి. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఏ
21.38 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ని మెజర్ చేస్తాం. అండ్ 30.0 సెంటీమీటర్స్ అండ్ సి 35.0 సెంటీమీటర్స్, డి 24 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకు ఆ స్క్రీన్కి ఉన్న సెపరేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ఎంత ఇచ్చారు? ఎనీబడి సే సెపరేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ఎంత ఇచ్చారు? ఆబ్జెక్ట్ కి స్క్రీన్ కి మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? ఆబ్జెక్ట్ అండ్ స్క్రీన్ కి మధ్యన డిస్టెన్స్ ఎంత ఉంది? ప్రాబ్లం చదివారు కదా, చెప్పండి ఎంత ఇచ్చాడు? శిరీష, ఆబ్జెక్ట్ స్క్రీన్ మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? అక్షిత, చెప్తలేరు? ఈ స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ 90 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. ఎంత ఇచ్చాడు డిస్టెన్స్? 90 సెంటీమీటర్స్. మరి లెన్స్ పొజిషన్ మార్చాడు కదా, ఆ లెన్స్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చారు? లెన్స్ డిస్ప్లేస్మెంట్, రెండు లెన్స్ పొజిషన్ మార్చారు, అదెంత ఇచ్చాడు? లెన్స్ డిస్ప్లేస్మెంట్ 20 సెంటీమీటర్స్. దాన్ని మనం ఎక్స్ అని ఇస్తారు ఫార్ములాలో. ఈ యొక్క ఆబ్జెక్ట్ కి స్క్రీన్ కి మధ్య డిస్టెన్స్ ని డి అని ఉంటుంది. మన ఫార్ములా ఫోకల్ లెంత్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే డి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై మనకు 4 ఇంటూ డి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫోకల్ లెంత్ వస్తాయి. డి స్క్వేర్ అంటే ఏంది? 90 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ 20 హోల్ స్క్వేర్ by 4 into d. 4 into d means 4 into 90. 90 whole square అంటే 8100 minus 20 into 20 400 by 4 into 90 ఎంత? 360. సో ఇది 81 మైనస్ ఇది అంటే ఎంత అవుతుందంటే 7700 అంతేనా? డివైడెడ్ బై 360. సో ఇది 10s, ఇది 770. సో ఇక్కడ 10s కాదు 36, 1036, 10 సో ఇది 770 డివైడెడ్ బై 36. దీన్ని మీరు డివైడ్ చేసి డెసిమల్లోకి మార్చండి, క్యాన్సిల్ చేసి సింప్లిఫై చేసి మార్చరా. 2 18s, 2 3s, 6, 2 8s, 2 5s. సో 385/18. సో 18తో దీన్ని డివైడ్ చేయండి, డెసిమల్లోకి కన్వర్ట్ చేయండి, ఆన్సర్ ఎంత వస్తుంది? - 21.38 సెంటీమీటర్స్. ఓకే 7 కదా, డెసిమల్ 0 54 60. మళ్ళీ ఈ 8 వచ్చిందా అంటే అప్రాక్సిమేట్ 21.3 వచ్చింది, అంతే కదా? అంటే దిస్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏది కరెక్ట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఓకే, నోట్ ఆన్ దిస్. రాసుకో.
కంప్లీటెడా? కంప్లీట్ సార్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. టైం 6:20. So for an electromagnetic wave, another question. For an electromagnetic wave, and EM wave. EM wave అంటే ఏంది? Electromagnetic wave. The electric and magnetic fields are the electric and magnetic fields. Magnetic fields are electric and magnetic fields are 300 volts per meter and 7.9 magnetic field ఏమంటాం and 7.9 ampere per meter magnetic field ki EM wave electric and magnetic fields are 300 volts per meter and 7.9 ampere per meter respectively. So the maximum rate of energy flow ఇక్కడ అడిగింది. The maximum rate of energy flow is ఎనర్జీ ఎంత ఫ్లో అవుతుంది ఆ రెండిట్లలో దేంట్లో మాక్సిమం ఎనర్జీ రేట్ ఉంటుంది? ఎనర్జీ రేట్ ఆఫ్ ఫ్లో ఈజ్, దీని ఆప్షన్స్ ఏ 2730 వెబర్ పర్ మీటర్ స్క్వేర్, బి 2790 వెబర్ పర్ మీటర్ స్క్వేర్, సి 2370 వెబర్ పర్ మీటర్ స్క్వేర్, డి 2390 వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో దీనికి మాక్సిమం ఎనర్జీ ఫ్లో కనుక్కోవాలి. అయితే గివెన్ మనకు రెండు ఇచ్చాడు. ఒకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని దేంతో డినోట్ చేస్తాము? క్యాపిటల్ ఈ. ఇది ఎంత ఇచ్చాడు? 300 వోల్ట్స్ పర్ మీటర్. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని దేంతో డినోట్ చేస్తాము? హెచ్ 7.9 ఆంపియర్ పర్ మీటర్. సో ఇప్పుడు మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో అంటే ఫార్ములా మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో ఈజ్, దీనికి ఫార్ములా ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఈ. ఇది మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లోకి ఫార్ములా. సో ఎస్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ అంటే ఏంది? 7.9 ఇంటూ ఈ అంటే ఎంత? 300. సో దీన్ని 79/10 అని రాద్దాం, ఇంటూ 300 అని రాయండి. సో 10 1s 10 30s. సో 79 ఇంటూ 30 మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది?
సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుందంటే యాంపియర్ ఎంత అవుతుంది చెప్పండి వాల్యూ. టూ 2370 సార్ ఆన్సర్. సో 2370 దీని యొక్క యూనిట్స్ యాంపియర్ వోల్ట్ బై మీటర్ ఇంటూ మీటర్ అంటే మీటర్ స్క్వేర్. దీన్ని ఎట్లా రాయొచ్చు 2370 వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో ఆప్షన్ ఏది కరెక్ట్? ఆప్షన్ సి సార్. సి. Note down this. అమ్మకు తెచ్చా రాసుకుంటున్నానా? గ్లాస్ కంప్లీట్ రా. రాసుకున్నా కంప్లీట్ రా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following particle has the shortest de Broglie wavelength? షార్టెస్ట్ de Broglie wavelength దేనికి ఉంటుంది అన్నాడు? ప్రోటాన్ కా, ఎలక్ట్రాన్ కా, ఆల్ఫా పార్టికల్ కా, ఎక్స్ రేస్ కా? దేనికి షార్టెస్ట్ de Broglie wavelength ఉంటుంది? వేవ్లెంత్ అంటే ఏంది? వేవ్లెంత్ దేంతో డినోట్ చేస్తాం? లాంబ్డా సార్. లాంబ్డా. సో దీనికి మనకు ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ తెలిస్తే ఆ ఇచ్చిన దాంట్లో ఏది షార్టెస్ట్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టికల్ హ్యాస్ ద షార్టెస్ట్ de Broglie wavelength? de Broglie wavelength. సో క్వశ్చన్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఏ ప్రోటాన్, అండ్ బి ఎలక్ట్రాన్, సి ఆల్ఫా పార్టికల్, డి ఎక్స్ రేస్. సో వీటిలో దేనికి షార్టెస్ట్ de Broglie wavelength ఉంటుంది అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ de Broglie wavelength ఫార్ములా తెలియాలి. బై యూజింగ్ de Broglie wavelength, de Broglie wavelength. de Broglie wavelength ఏంటిది? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/p. ఇది ఫార్ములా de Broglie wavelength. ఓకేనా? సో
సో ఇక్కడ హెచ్ బై పి అంటే హెచ్ అంటే ఏంది, ప్లాంక్స్ కాన్స్టెంట్, పి అంటే మూమెంటం, ఎం ఇంటూ బి అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎం ఇంటూ వి. సో ఇప్పుడు ఇక్కడ మనకు వెలాసిటీ అండ్ హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అనేది కాన్స్టెంటే, ఓకేనా. ఈ వెలాసిటీ అనేది ఈ లాంబ్డా అనేది వెలాసిటీ మీద ఇక్కడ డిపెండ్ అవుతలేదు. సో ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ మాస్ ఆఫ్ ద పార్టికల్. అంటే ఇది ఏమవుతుంది, లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. లాంబ్డా అనేది మాస్ కి ఎట్లా ప్రపోర్షన్ ఉంటుంది, ఇన్వర్స్ గా. అంటే వెన్ ఎవర్ మాస్ ఇంక్రీజెస్ వేవ్ లెంత్ డిక్రీజెస్, ఇఫ్ మాస్ డిక్రీజెస్ వేవ్ లెంత్ ఇంక్రీజెస్, ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి, వీటిలో ఈ పార్టికల్స్ లో దేనికి మాస్ ఎక్కువ ఉంటుంది, ప్రోటాన్ కా, ఎలక్ట్రాన్ కా, ఆల్ఫా పార్టికల్ కా, ఎక్స్రేస్ కా? ఎలక్ట్రాన్ ప్రోటాన్ దాదాపు సేమ్ ఉంటాయి, ఓకేనా. మరి ఎక్స్రేస్ ఆల్ఫా పార్టికల్లో దేనికి ఎక్కువ ఉంటుంది మాస్, అంటే అన్నిటికంటే దేనికి ఎక్కువ ఉంటుంది మాస్? ఆల్ఫా పార్టికల్ హ్యాస్ ద హెవియర్ మోస్ట్. ఆల్ఫా పార్టికల్స్ అనేది ఏంది, మాస్ ఎక్కువ ఉంటుంది. ఆల్ఫా పార్టికల్ ఈజ్ ద హెవియర్ అంటే ఏంది, బాగా బరువు ఉంటుంది. ఆల్ఫా పార్టికల్ హెవియర్ మోస్ట్. సో మనం దానికి ఏం చేస్తాము, అప్పుడు ఆల్ఫా పార్టికల్ యొక్క వేవ్ లెంత్ లాంబ్డా ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఎట్లుంటుంది, అప్పుడు లీస్ట్ ఉంటుంది. therefore lambda of alpha particle is least. ఓకేనా, అర్థమైందా? అంటే ఇప్పుడు ఆన్సర్ ఏది, షార్టెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఎక్కువ ఉంటుంది, which is having shortest wavelength? Sriharshini? Hello? అక్షిత, అర్థమైందా ఇది? మాస్ హెవీగా ఉంటే వేవ్ లెంత్ లీస్ట్ ఉంటుంది. ఇచ్చిన పార్టికల్స్ లో దేనికి మాస్ ఎక్కువ ఉంటే అదే వేవ్ లెంత్ షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, ఓకేనా. అర్థమైందా? ఓకే సార్. శిరీష రాసుకున్నావా? రాసుకున్నారా శ్రీహర్షిని? సార్ రాసుకుందా సార్. శిరీష కంప్లీట్ అయిందా? కంప్లీట్ సార్. ఇవాళ ఒక లాస్ట్ ప్రాబ్లం చెప్పేసి ఆపేస్తుంది, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ వుడ్ బి ద angular separation సో క్వశ్చన్ ఏంటంటే, వాట్ వుడ్ బి ద యాంగులర్ సెపరేషన్
separation between the consecutive bright fringes, between the consecutive bright fringes, consecutive bright fringes. Okay. In Young's double slit experiment, in Young's double slit experiment, double slit experiment, with blue green light of wavelength, with blue green light of wavelength, with blue green light of wavelength 400 nanometers nm. The separation between the slits is given. అంటే యాంగులర్ సెపరేషన్ అనుకోమంటున్నాడు. The separation between the slits is given. Between the slits is 0.001 meters. సో దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు యాంగులర్ సెపరేషన్ కి? యాంగులర్ సెపరేషన్ కి యూనిట్స్ ఏంటిది? రేడియన్స్. 4 into 10⁻⁻4 radian. Next B, 3 into 10⁻⁻4 radian. C, 2 into 10⁻⁻4 radian. D, 1 into 10⁻⁻4 radians. ఓకే. సో దీని కొరకు యాంగులర్ సెపరేషన్ ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ యాంగులర్ సెపరేషన్ లో వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు చెప్పండి? వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు? వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు చెప్పండి? లాంబ్డా వాల్యూ ప్రాబ్లం చదివారు కదా. లాంబ్డా వాల్యూ ఎంత ఇచ్చాడు? హౌ మచ్ ఇట్ ఈస్? 400 నానోమీటర్స్. మరి నానో అంటే ఏంటి? ఇది 400 ఇంటూ నానో అంటే ఏం రాయొచ్చు? 10⁻⁻9 నానో అంటే. ఓకేనా? సో నెక్స్ట్ స్లిట్స్ సెపరేషన్ ఎంత ఇచ్చాడు అంటే 2 స్లిట్స్ మధ్యన సెపరేషన్ స్మాల్ డి. అది స్లిట్స్ సెపరేషన్ ఎంత ఇచ్చాడు? హౌ మచ్ ఇట్ ఈస్ గివెన్? 0.001. 0.001 మీటర్స్. ఇప్పుడు మనకు వి నో దట్ ఒక ఫార్ములా ఉంది యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో. ఫార్ములా వి నో. ఏం ఫార్ములా? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ డి ఇంటూ సైన్ టీటా. ఇప్పుడు యాంగులర్ సెపరేషన్ అంటే ఏంది? టీటా కనుక్కోవాలి మనము. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. లాంబ్డా ఈక్వల్ టు డి ఇంటూ సైన్ టీటా. సో ఇప్పుడు ఫర్ వెరీ స్మాల్ వాల్యూ ఆఫ్ టీటా మనకి ఏమవుతుంది? స్మాల్ వాల్యూ ఆఫ్ టీటా అంటే యాంగులర్ సెపరేషన్ అంటే వెరీ వెరీ స్మాల్ కదా. ఫర్ వెరీ స్మాల్ వాల్యూ ఆఫ్ టీటా, స్మాల్ వాల్యూ ఆఫ్ టీటా, ఎప్పుడైనా ఇక్కడ ఏం చేయాలి? టీటాని
స్మాల్ వాల్యూగా తీసుకోవాలి. ఎందుకు యాంగులర్ సెపరేషన్ అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఆ సెపరేషన్లో వెరీ వెరీ స్మాల్ వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఏమవుతుందంటే థీటా అయిపోతుంది. సైన్ థీటా బదులు ఏం తీసుకోవాలి, మనము థీటానే తీసుకోవాలి. అండర్స్టాండ్? ఎందుకంటే స్లిట్స్ కదా, చాలా అంటే అక్కడ చాలా చిన్నగా వెరీ స్మాల్ వాల్యూ ఉంటుంది. దాన్ని సైన్ థీటా బదులు థీటా తీసుకోవాలి. సో లాంబ్డా ఈక్వల్ టు డి ఇంటూ సైన్ థీటా అంటే ఆ సైన్ థీటా ప్లేస్లో థీటా తీసుకోండి, డి ఇంటూ థీటా. సో థీటా ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే లాంబ్డా బై డి. అప్పుడు యాంగులర్ సెపరేషన్ వస్తుంది. లాంబ్డా అంటే ఏంది, 400 ఇంటూ 10⁻⁻9 బై డి అంటే 0.001. ఇది మీటర్సే, ఇది కూడా మీటర్సే కదా. సో ఈ క్యాన్సిల్ అయిపోతే యాంగులర్ సెపరేషన్ మనకు రేడియన్స్ లో ఉంటుంది. సో ఈ క్యాన్సిల్ చేసి ఆన్సర్ చెప్పండి నాకు. ఏం రాయొచ్చు, 400 ఇంటూ 10⁻⁻9 బై ఈ 0.001 ఎట్లా రాయొచ్చు, 1/1000 రాయొచ్చు. సో ఇది న్యూమరేటర్ రాస్తే 400 ఇంటూ 10⁻⁻9 ఇంటూ ఇక్కడ 1000. సో ఏమవుతుంది అప్పుడు యాంగులర్ సెపరేషన్, ఇంటూ ఇది 10⁻2 ఇంటూ 10⁻⁻9 ఇంటూ 10⁻3 ఎంత వస్తుంది? వాట్ ఈస్ ద వాల్యూ? 4 ఇంటూ దీన్ని 10⁻2 అని రాశాను, 400ని. చెప్పండి ఆన్సర్. 10⁻2 ఇంటూ 10 ఆప్షన్ ఏ సార్. 4 into 10 to the power of -4 sir. Yes, very good. So that is 4 into 10⁻⁻4. అదేంటిది యాంగులర్ సెపరేషన్ ని రేడియన్స్, యూనిట్ ఏంటి, రేడియన్స్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్. Completed. Completed sir. ఓకే, సో అందరు రాసుకున్నారు కదా, పేజ్ తీసేయన్నా. Yes sir.